దాంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. ఒక్క మ్యాచ్లో తప్పిస్తే మిగిలిన అన్ని టీ20ల్లోనూ ఇంగ్లాండ్పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఈ సిరీస్ విజయంలో మన స్పిన్నర్లదే కీ రోల్. స్పిన్ ఆడడంలో విఫలమయ్యే ఇంగ్లాండ్ బ్యాటర్లు కాస్త పోరాడినప్పటికీ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలానికి మాత్రం చేతులెత్తేశారు. సిరీస్ ఆద్యంతం వరుణ్ అదిరిపోయే ప్రదర్శనతో సత్తా చాటాడు. తన మిస్టరీ స్పిన్తో ఇంగ్లాండ్కు చుక్కలు చూపించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గాను ఎంపికయ్యాడు. కాగా ఈ సిరీస్లో తన ప్రదర్శనతో వరుణ్ పలు రికార్డులను అందుకున్నాడు. 5 టీ20లో టీమిండియా తరపున ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసి అదరగొట్టిన వరుణ్ ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్లో అతడు మొత్తంగా 14 వికెట్లు తీశాడు. గతంలో వరుణ్ చక్రవర్తి గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో 12 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇందులో ఓ 5 వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. అంతకుముందు వెస్టిండీస్ పేసర్ జేసన్ హోల్డర్ ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డును నమోదు చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డ్ అతడి పేరిటే ఉంది. 2022లో ఇంగ్లాండ్లో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో ఈ 15 వికెట్ల రికార్డును అందుకున్నాడు. ఇంకా ఈ సిరీస్లో అతడు డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాడు. స్పిన్ బౌలర్ విషయానికి వస్తే ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డ్ వరుణ్ చక్రవర్తి కన్నా ముందు మరో ప్లేయర్ పేరిట ఉంది. న్యూజిలాండ్కు చెందిన ఐష్ సోదీ ఈ ఘనతను సాధించాడు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోదీ 13 వికెట్లు తీసి అదిరే ప్రదర్శన ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో ఫార్మాట్తో సంబంధం లేకుండా అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ అవకాశం వచ్చిన ప్రతిసారి టీమిండియాలో అదరగొడేస్తున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లోనూ తన మిస్టరీ స్పిన్ మ్యాజిక్ను చూపించాడు. తొలి టీ20లో 3 వికెట్లు, రెండో టీ20లో 2 వికెట్లు తీశాడు. మూడో టీ20లో ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు. ఇక 4గో టీ20లో 2 వికెట్లు, 5దో టీ20లో 2 వికెట్లు పడగొట్టాడు. సిరీస్ మొత్తంగా 14 వికెట్లు తీసిన వరుణ్ 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్నాడు.